హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను స్వైన్ ప్రో ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ స్వప్నప్రియ గారి దగ్గర ఉన్నాను. మరి మహిళల విషయంలో చూసుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి ఈ మధ్య కాలంలోనే కాదండి, ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇది బ్యాక్ పెయిన్ అనేది. మరి ఇప్పుడు నేనున్న క్లినిక్లో మేడం స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడకి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆవిడ వర్కింగ్ ఉమెనే, మరి బ్యాక్ పెయిన్తో ఇక్కడికి రావడం జరిగిందంట. మరి ఇక్కడికి వచ్చాక ఆవిడ రిలాక్సేషన్ ఎలా ఉంది, అసలు ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ ఒకసారి మేడంతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో అంటే ఎలా అండి, అంటే బ్యాక్ పెయిన్ అంటే మీకు ఎప్పటి నుంచి ఉంది? అంటే యువర్ మ్యారీడ్? నేను మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ 2-year-old కిడ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 3 years నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉంది. లైక్ బిఫోర్ డెలివరీ నుంచి కొంచెం ఉండింది, బట్ డెలివరీ తర్వాత దాని సివియారిటీ అనేది పెరిగిందనమాట. సో ఎంత సివియర్గా ఉండేదనంటే వర్క్ చేస్తున్నప్పుడు కూర్చున్నా ఈవెన్ 10 minutes కూడా నేను కూర్చోలేకపోయేదాన్ని. ఈవెన్ 10 minutesకి ఐ యూస్ టు చేంజ్ మై పోస్చర్ అనమాట వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ నిల్చుని వంట చేయడం కానీ ఏది చేసినా, ఈవెన్ బాబుని ఎత్తుకోవడం లిఫ్ట్ చేసినా పెయిన్ ఉండేది. అండ్ అది సివియర్ పెరిగి ఈవెన్ పడుకున్నా నాకు స్లీపింగ్ పోస్చర్లో కూడా బ్యాక్ అనేది పెయిన్ వచ్చేదనమాట. సో ఎంఆర్ఐ అవి మాకు తీస్తే ఏం చెప్పారంటే, నాకు తెలిసింది లోవర్ ప్రాబ్లం ఉంది, లోవర్ బ్యాక్ డిస్క్ ప్రాబ్లం ఉంది. నాకు ఎగ్జాక్ట్గా వాట్ టు డూ అనేది నాకు తెలీదు. సో నేను ఇక్కడ ఫిజియోథెరపీ క్లినిక్కి వచ్చాను. సో నాకు ఫస్ట్ స్వప్న గారిని కలిసినప్పుడు తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ ఇది డిస్క్ ప్రాబ్లం, బట్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ ఫిజియోథెరపీ. మీ స్పైన్ పోస్చర్ కూడా ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ అని చెప్పి తను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అండ్ నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తను కూడా షీ కేమ్ అప్ విత్ అ సొల్యూషన్. అండ్ ఆల్మోస్ట్ నాకు ఒక 10 sessions అది తీసుకున్నారు. నాకు ఇంప్రూవ్మెంట్ అనేది ఫ్రమ్ 5th session ఐ అబ్జర్వ్ మై సెల్ఫ్ అనమాట. నాకు ఇంప్రూవ్మెంట్ అనేది బేసికలీ తెలిసింది. అంటే వర్క్ చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు 5 to 10 minutesలో నాకు పెయిన్ వచ్చేది. ఇట్ ఎక్స్టెండెడ్ టు 1/2 an hour. 5th session నుంచి అలా 1/2 an hour, now 1 hour. సో నేను ఇప్పుడు ఏంటంటే ఎలా అంటే అలా పోస్చర్ చేంజ్ చేసుకోవట్లేదు. ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఏ పొజిషన్ నేను కరెక్ట్గా కంటిన్యూ చేయగలుగుతున్నాను. టిల్ ఈవినింగ్ ఐ కెన్ కంటిన్యూ. అండ్ మార్నింగ్ కూడా నిల్చొని నా రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి నేను చేసుకోగలుగుతున్నాను. అండ్ ఈవెన్ బాబుని లిఫ్ట్ చేసిన, వెయిట్స్ కూడా లిఫ్ట్ చేసిన నాకు ఇప్పుడు అంత ప్రాబ్లం కూడా మీరు ఇప్పుడు అన్ని పనులు చాలా ఫ్రీగా చేసుకోగలుగుతారు. ప్రీవియస్ ఉన్నంత పెయిన్ ఇప్పుడు లేదు. తన పేరు చందన. తను బాచ్పల్లి నుంచి ఇక్కడ మన గచ్చిబౌలి క్లినిక్కి వచ్చారు. ఇనిషియల్గా తను నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధపడింది. తనకు చాలా సివియర్ నెక్ పెయిన్ ఉంటుంది అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా ఉంది. సో తనకి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాను, కనీసం పడుకోవడానికి కూడా రావట్లేదు, కంటిన్యూస్గా పెయిన్ ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి బాధపడ్డారు. సో తను ఇప్పుడు ఆఫ్టర్ 5 to 6 sessions తర్వాత షీఈస్ కంప్లీట్లీ బెటర్. ఫస్ట్ సెకండ్ సెషన్లోనే తనకు ఆల్మోస్ట్ 50% ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు తను చాలా మచ్ బెటర్గా ఫీల్ అవుతుంది. సో ఇది నేను చెప్పడం కాదండి, ఇది వాళ్ళ మాటల్లోనే ఉందా. నేను ఇక్కడికి నెక్ పెయిన్ తోటి వచ్చాను. అది కాకముందు ఒక 4-5 years నుంచి నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది. నిదానంగా చూపించుకుందాం అని డిలే చేశాను అనమాట. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడే నేను మెడిసిన్ వాడితే తను ఫీడింగ్లో ఉన్నాడు అనమాట బాబు. ఇప్పుడే మెడిసిన్ వాడితే బాబుకి మంచిది కాదు అన్నట్టు డిలే చేశాను అనమాట. అనుకోకుండా ఒక రోజు బాగా నెక్ పెయిన్ వచ్చింది. అది కొంచెం కూడా తల వంచలేకపోయేదాన్ని అనమాట నేను. అసలు అది క్యూర్ అవుతుందా లేదా అనుకున్నాం మేడం ఫస్ట్ ఆ పెయిన్ చూసాక. బట్ ఇక్కడ విజిట్ అయ్యి మీ ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇది ఎక్కడికి వెళ్తుందా అనుకున్నాను, బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మేడం ఇప్పుడు మామూలుగా వర్కింగ్ ఉమెన్సే కానీ చెప్పినట్టుగా సిజరీన్ అయ్యాక కూడా డెలివరీ టైంలో చాలా కామన్ అండి. హౌస్ వైఫ్స్ లో కూడా అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే ఒక 1/2 an hour వంట చేయగానే 1 hour ఇలాగ ఏదైనా హౌస్ హోల్డ్ చోర్స్ చేయగానే బ్యాక్ పెయిన్ రాగానే వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. రెస్ట్ ఇస్ ద ఆప్షన్ అనుకుంటుంటారు. రెస్ట్ తీసుకుంటే చాలు మాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రాబ్లం లోపల స్టార్ట్ అయిపోయింది, డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది అనేది క్యూర్ చేసుకోవాలి ట్రీట్మెంట్స్. దానికంటే సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే యూట్యూబ్ ఎక్సర్సైజెస్ కాదండి, ప్రాబ్లంకి తగ్గట్టుగా కస్టమైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అవి చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి క్యూర్ అనేది ఉంటుంది. బట్ చాలా మందికి తెలియదండి, హౌస్ వైఫ్స్కి అసలు ఇలాంటి బ్యాక్ పెయిన్స్కి ట్రీట్మెంట్ ఉందని కూడా తెలియదు అనమాట. అందులో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే టాబ్లెట్స్తో తగ్గిపోతుందిలే, లేకపోతే రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని అనుకుంటారు. మళ్ళీ బాగున్న రోజు బాగా యాక్టివ్
యాక్టివ్గా పనిచేస్తారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ టైర్డ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎక్కువసేపు నిలబడి కూడా వాళ్ళు వంట చేయలేరు. సో ప్రాబ్లం అనేది తెలియదు అనమాట. సో ఇక్కడికి రాగలిగితే డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. అంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి అది సివియర్ అయి ఉంటుందా మేడం ఆ పెయిన్ అనేది? అవుతుందండి. కాకపోతే ఇవన్నీ క్రానిక్ పెయిన్స్ అండి. మనకు ఏదో ఒక 1 వీక్లోనో 1 మంత్లోనో సివియర్ అయిపోవు. ఇవన్నీ చాలా టైం టేకింగ్ అనమాట. ఆల్మోస్ట్ మా దగ్గరికి హౌస్ వైఫ్స్ 5 ఇయర్స్తో ఉన్న పెయిన్తో వస్తుంటారు. 10 ఇయర్స్ నుంచి మాకు పెయిన్ ఉంది మేడం. స్టార్టింగ్లో కొద్దిగా ఉండేది, తర్వాత ఇంటెన్సిటీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఇంకా ఇప్పుడు అసలు మేము కూర్చోలేకపోతున్నాము, అసలు పడుకున్న పెయిన్ వస్తుంది, నిల్చున్న పెయిన్ వస్తుంది. సో అలా చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అది బయటపడుతుంది అండి. అని సివియారిటీ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 3 ఇయర్స్కి చాలా పెయిన్ ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. అసలు ఈ అమ్మాయికి కూడా తెలియదు, అసలు నాకు ట్రీట్మెంట్తో పెయిన్ నిజంగా తగ్గుతుందా మేడం, అసలు నమ్మొచ్చా అనేలాగా ఉండింది అనమాట. నిజంగా తగ్గుతుందా మేడం. బట్ ఎప్పుడైతే నేను ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చానో, అంటే ప్రాపర్ అసెస్మెంట్ చేశాను, తనకి ఏ ప్రాబ్లం, యాక్చువల్గా తను ఒక క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. మేడం నేను లో బ్యాక్ పెయిన్తో వచ్చాను, మీరేంటి నన్ను ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తున్నారు, అప్పర్ థొరాసిక్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు, నా కాఫ్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అడిగింది అనమాట. అదే నేను చెప్తున్నాను, ప్రాబ్లం అనేది మీకు పెయిన్ అనేది అక్కడ ప్రెజెంట్ అవుతుంది ఆ ఏరియాలో, కాకపోతే అక్కడే డిస్ఫంక్షన్ ఉన్నట్టు కాదు, అక్కడే బోన్ ప్రాబ్లం, మజిల్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇదంతా మన బాడీ కనెక్టివిటీ. ఎస్ కరెక్ట్. ఓకే, ఇదంతా ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో మేము అన్ని థెరపీస్ ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తూ ఉందన్నమాట, సిమ్టమ్స్ని బట్టి. లేకపోతే తన ఆఫ్టర్ ఎగ్జామినేషన్ బోన్ అలైన్మెంట్ ఎలా ఉంది, అసలు ఫేషియా ఎంత టైట్గా ఉంది, ఈవెన్ నేను తనకు అడ్వాన్స్ థెరపీ, క్రేనియోసాక్రల్ థెరపీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ అమ్మాయికి ఆఫ్టర్ 5th సెషన్ ఆల్మోస్ట్ 90% తగ్గింది. 80 to 90% షీ కుడ్ సీ ద ఇంప్రూవ్మెంట్. తర్వాత తను ఇంకా ఎక్స్ట్రా 10 సెషన్స్ రమ్మని చెప్పాను. ఎందుకు అంటే మళ్ళీ రీఅక్కర్ అవుతుంది కదా. ఇప్పుడు మేము తగ్గించాము, 80% 90% తగ్గిందని చెప్పింది 5th సెషన్, కానీ మేము తనని పంపించలేదు, అవసరం లేదు తగ్గిపోయింది అనేసి. మామూలుగా బయట క్లినిక్స్లో పెయిన్ తగ్గగానే పంపించడం జరుగుతుంది. అలా కాదండి, పెయిన్ తగ్గిపోతేనే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు మళ్ళీ వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి ఆఫ్టర్ 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ నిలబడి వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే సిస్టమ్ ముందర ఒక 2-3 అవర్స్ కూర్చోగానే మళ్ళీ పెయిన్ మీరు ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పూర్తి కోర్స్ కంప్లీట్ చేయాలన్నమాట. పెయిన్ తగ్గితేనే కాదు, పెయిన్ తగ్గాక కూడా మేము ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు 3 లేయర్స్ ఉంటాయి మనకి. ఓకే, మామూలుగా స్పైన్కి చుట్టుపక్కల మనకి సెవరల్ మజిల్స్ ఉంటాయి, అవి 3 లేయర్స్ అని చెప్తాం. సో ఫస్ట్ చిన్న చిన్న స్టెబిలైజర్ మజిల్స్కి బోన్ టు బోన్ ఉంటుందన్నమాట. ఆ స్టెబిలైజర్ మజిల్ని యాక్టివేట్ చేస్తాం. సో ఫస్ట్ బేసిక్ లెవెల్లో యాక్టివేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత సెకండ్ లేయర్ మజిల్కి ఇంటర్మీడియట్ ఎక్సర్సైజెస్ చెప్తాము. తర్వాత థర్డ్ లేయర్ సూపర్ఫిషియల్ మొబిలైజర్స్ అంటాం మేము అనమాట. సో వాటిని స్ట్రెంథెన్ చేయడానికి మేము ఎక్సర్సైజ్ అలాగా 3 లెవెల్స్, అడ్వాన్స్ లెవెల్ ఎక్సర్సైజెస్ అని. సో అలాగా ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తాము. పెయిన్ ఒకటి మనం కన్సిడర్ చేయకూడదు. పెయిన్ తగ్గిపోయాకనే తను చాలా డెడికేటెడ్గా వచ్చి, ఈవెన్ దో పెయిన్ లేకపోయినా కూడా తను వచ్చి అన్ని ఎక్సర్సైజెస్ ఈవెన్ అడ్వాన్స్ లెవెల్ వరకు వచ్చేసిందండి. సో తనకు మళ్ళీ పెయిన్ రీఅక్కర్ అవ్వదని నేను చెప్తాను. ఓకే, మొత్తం మజిల్స్ అంతా స్ట్రెంథెన్ చేసుకోయింది. స్ట్రెంథెన్ అనే కాదు, వీక్ మజిల్స్ని మనం యాక్టివేట్ చేయాలి ఫస్ట్. స్ట్రెంథెనింగ్ అంటే అదే యూట్యూబ్లో స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ డైరెక్ట్గా కొంతమంది యూట్యూబ్లో చూసేసి ప్లాంక్స్ చేయడం, లేకపోతే భుజంగాసనం, కోబ్రా ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తూ ఉంటారండి. సో ఆ మిస్టేక్ చేయొద్దండి దయచేసి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది బ్యాక్ పెయిన్ అనగానే ఫస్ట్ మనం చూసేది గూగుల్ చేసేసి అందులో ఎక్సర్సైజెస్ చూసి ఫాలో అయిపోతూ ఉంటారు. ప్లీజ్ డోంట్ ఫాలో దెమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, ఈ అమ్మాయికి ఇప్పుడు 5th సెషన్కి చేంజ్ చూసింది అంటుంది, 10 సెషన్స్కి కంప్లీట్గా తగ్గిపోయింది అంటుంది. బట్ మీ టైం లైన్ కూడా మారొచ్చు. ఓకే, మీ సివియారిటీని బట్టి. ఈ అమ్మాయికి వచ్చేసి పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే ఓన్లీ లోవర్ బ్యాక్లో ఉండేదన్నమాట, అంటే హిప్ వరకు రేడియేట్ అయ్యేది. ఓకే, కానీ కొంతమందికి సయాటికా ఉంటుంది, సో లెగ్ అంతా ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ క్వాడ్రిసెప్ థై ఏరియాలో ఉంటుంది. సో అలాగే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. నర్వ్ డ్యామేజ్ని బట్టి కూడా మనకి ఇప్పుడు ఎంత సివియారిటీ డ్యామేజ్ ఎంత సివియర్గా ఉంటే
ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళకి అంత టైం ఎక్కువ పడుతుంది అనమాట. తక్కువ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. సో అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకి 5 సెషన్స్లోనే తగ్గిపోయి అంటే వాళ్ళు 5 సెషన్స్లోనే తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ రైట్. ఒక్కొక్కరు ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు, ఒక్కొక్కరు స్లోగా రెస్పాండ్ అవుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బాడీ. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ బాడీ టు బాడీ. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ట్రీట్మెంట్కి వస్తున్నారు కదా, ఎన్నో సిట్టింగ్ ఇప్పుడు మీది? ఇప్పుడు నాది రీహాబ్ అవుతుంది, Okay. ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. Okay. సో రెగ్యులర్గా మ్యామ్ అండ్ అండర్ మ్యామ్ వాళ్ళ జూనియర్స్ కానీ చాలా బాగా చేపిస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకొక పాయింట్ ఏదైతే యాడ్ చేయాలనుకున్నా అంటే, బయట ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ, ఈ రెండే గుర్తొస్తాయి. అండ్ ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ ఇవే పెడతారు. కానీ కాదు, మ్యామ్ షీ డిడ్ విత్ కైరో అని చెప్పి, అడ్వాన్స్ థెరపీ అని చెప్పి చాలా చేశారు. నాకు చాలా బాగా, ఐ మీన్ ఇప్పుడు కంప్లీట్గా పెయిన్ అనేది అయితే కంప్లీట్గా తగ్గింది. సో ఐఎమ్ ఏబుల్ టు డూ మై వర్క్స్, రెగ్యులర్ వర్క్స్ అన్నీ చాలా బాగా చేసుకోగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్.